ఐసిఐసిఐ లాంటి లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్కి సీఈఓగా పనిచేసి ఎంతో ఎత్తుకి ఎదిగి 2011లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డు అందుకున్న చందా కొచార్ ఐసిఐసిఐలో తన సీఈఓ పదవికి రాజీనామా చేసి ఆఖరికి జైలుకు వెళ్లే పరిస్థితికి ఎలా వచ్చారు? 64 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని ఆమె మీద వస్తున్న వాదనలు ఎంతవరకు నిజం? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. 1984లో 22 వయసులో ఐసిఐసిఐలో చేరిన చందా కొచార్ 2009లో ఆ బ్యాంకుకి సీఈఓగా మారి బ్యాంక్ యొక్క పగ్గాలు చేపట్టారు. అప్పుడే 2009లో ఆమె భర్త దీపక్ కొచార్ ఎండీగా ఉన్న వీడియోకాన్ కంపెనీకి చందా కొచార్ ఐసిఐసిఐ నుంచి 300 కోట్ల రూపాయల లోన్ని శాంక్షన్ చేశారు. ఈ లోన్కి గాను ఆమె 64 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్టు 2018లో వార్తలు బయటికి వచ్చాయి.